Good morning, my dear students. Today we discuss the one more problem on permutation. Okay, find the number of four-digit number formed by the digit 2, 3, 5, 6, 8. 2, 3, 5, 6, 8, four-digit numbers. How many of them is divisible by? How many of them divisible by 2, 4, 5, 25, 3? అంటే 4-digit numbers ఎన్ని ఫామ్ అయితే అందులో 2 divisibles ఎన్ని ఉంటాయి? 3 divisibles, 4 divisibles, 5 divisibles, 8 divisibles అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ we discuss the solution. చూడండి, given digits are 2, 3, 5, 6, 8. We find the 4-digit number. We find the 4-digit numbers. That's right. We take the 4-digit numbers. Okay, that's why we take the 4 empty places. 4 empty places. You have 5 numbers are there, 5 digits are there. You have find the 4-digit numbers where n is equal to 5, r is equal to 4. That's why we take the 5p4 is equal to 5 into 4 into 3 into 2 is equal to 120 numbers formed. Total 4-digit numbers 120 form అయితే ఆ 120 numbers లలో divisible by 2s ఎన్ని ఉంటాయి? divisible by 3s. అంటే 4-digit numbers అంటే 2, 3, 5, 6 అంటే 2, 5, 6, 3 without repetition 2, 6, 8, 3 ఇలా numbers form అయితే ఇలాంటి 4-digit numbers ఎన్ని form అంటే 120 numbers form అయితే ఆ 120 numbers లో ఎన్ని 2-digit number divisible by 2s అయితే 2 తో divisible అయ్యే numbers ఎన్ని ఉంటాయి? 3 తో divisible అయ్యే numbers ఎన్ని ఉంటాయి? 5 తో divisible 25 తో divisible ఎన్ని ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి divisible rules రావాలి. ఆల్రెడీ తెలుగు బిలో క్లాసెస్ లో యు హావ్ లెర్న్ ద divisible rules of 2, 3, 4, 5 and 25 remain 11. Okay, we have find the first of all you remember the divisible rules of 2, 3, 5, 25. Okay, what is the divisible rule of 2? Okay, first we find the divisible by 2. Find the numbers 4-digit numbers divisible by 2. What is the divisible rule? Okay, every number ending with 0 ending with even digits kind every number is divisible by 2. That means అంటే ఆ నెంబర్ లో రిమైనింగ్ నెంబర్స్ ఏదైనా ఉండొచ్చు బట్ లాస్ట్ డిజిట్స్ అనేది ఈవెన్ డిజిట్ అయి ఉండాలి. లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ డిజిట్ అయి ఉంటే ఆ నెంబర్ అనేది కంపల్సరీగా 2 తో డివిజిబుల్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2, 3, 5, 8. ఓకే, ఎండింగ్ డిజిట్ ఇస్ 8. దట్స్ వై ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ డిజిట్ అయి ఉంటే సరిపోదు. ఆల్రెడీ మనం ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎండింగ్ విత్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిగినింగ్ విత్ వర్డ్స్ లో కూడా బిగినింగ్ విత్ ఎండింగ్ విత్ అలానే ఓకే 4-digit నెంబర్స్ లో ఈవెన్ తో ఎండ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 4 తో 2 తో డివిజిబుల్ అయి ఉంటాయి. ఫస్ట్ టైం రాయాలంటే డివిజిబుల్ రూల్ రాయాలి. ఫస్ట్ టైం రాయాలంటే ఇక్కడ నోట్స్ రాసేటప్పుడు డివిజిబుల్ రూల్ రాయాలి. తర్వాత 4-digit నెంబర్ కాబట్టి 4 ఎంటీ ప్లేస్ తీసుకోవాలి. అయితే ఈవెన్ నెంబర్స్ డివిజిబుల్ బై 2s అన్న ఈవెన్ నెంబర్స్ అన్న వస్తాయి. ఓకే, ఇక్కడ స్పెషల్ ప్లేస్ అనేది యూనిట్ ప్లేస్. ఇది యూనిట్ ప్లేస్, ఇది 10th ప్లేస్, ఇది 100 ప్లేస్, ఇది 1000 ప్లేస్. అయితే నెంబర్స్ అనేవి యూనిట్ ప్లేస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ అనేది అంటే ఈవెన్ ప్లేస్ మస్ట్ బి ఫిల్ విత్ ఈవెన్ నెంబర్స్. అంటే ఫస్ట్ బి ఫిల్ గా అంటే ఇక్కడ ఉన్న డిజిట్స్ లలో మనకి ఏమేమి డిజిట్స్ ఉన్నాయి చూడండి 2, 3, 5, 6, 8 ఉన్నాయి. 2, 3, 5, 6, 8. ఇక్కడ 2 అయినా ఫిల్ చేయొచ్చు. అంటే ఎండింగ్ 2 ఉందంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 3 ఉందంటే ఆడ్ నెంబర్ అవుతుంది. కాబట్టి 3 తో 2 తో డివిజిబుల్ కాదు, 5 నాట్ 2 తో డివిజిబుల్ కాదు. ఇక్కడ 2 ఫిల్ అప్ చేయొచ్చు, 6 ఫిల్ అప్ చేయొచ్చు, 8 ఫిల్ అప్ చేయొచ్చు. అంటే యూనిట్ ప్లేస్ అనేది దేంతో ఫిల్ అప్ చేయాలా? 2, 6, 8 తో ఫిల్ అప్ చేయాలి. ఫస్ట్ we fill the unit place with ఏమే ఫిల్ అప్ చేయొచ్చు? 2, 6, 8 మాత్రమే ఫిల్ చేయొచ్చు. 5, 3 ఫిల్ అప్ చేయాలి. ఎందుకు 5 తో ఇక్కడ 5 అంటే నెంబర్ ఎండింగ్ 5 యూనిట్ ప్లేస్ లో 5 అంటే అది ఆడ్ నెంబర్ అయితే ఆడ్ నెంబర్ అనేది 2 తో డివిజిబుల్ కాదు. అదే ఇక్కడ 3 ఉందంటే యూనిట్ ప్లేస్ లో 3 ఉందంటే అది ఆడ్ నెంబర్ అయితే 2 తో డివిజిబుల్ కాదు. అంటే యూనిట్ ప్లేస్ అనేది మస్ట్ ఫిల్ విత్ ఈవెన్ డిజిట్స్ ఓన్లీ. ఈవెన్ డిజిట్స్ ఏమున్నాయి? అన్ని కాదు, మనకు ఉన్న డిజిట్స్ మనకి ఇచ్చిన డిజిట్స్ లో ఈవెన్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఈవెన్ డిజిట్స్ ఏమున్నాయి? 2, 6, 8 మాత్రమే ఫిల్ అప్ అవుతుంది. ఈ 3
1 is equal to 3 ways. Okay, 3 numbers ఉన్నాయి, only one place మాత్రమే ఉంది. బట్ ఇంకా రిమైనింగ్ 3 empty places ఉన్నాయి. ఈ 3 empty places ఏ నెంబర్ లో నో ప్రాబ్లం. ఈ 3 యూనిట్ ప్లేస్ నిన్న ఫిల్ అప్ అవుతుంది. నౌ నెక్స్ట్ లైన్ ఏంటంటే నౌ we fill the remaining 3 places. We fill the remaining 3 places with the remaining digits. ఇంకా remaining digits ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 digit మాత్రమే ఇక్కడ ఫిల్ అప్ చేసినాం. ఇంకా రిమైనింగ్ అలానే ఉంటాయి. 2 ఫిల్ అప్ చేస్తే 2 3 6 8 ఉంటాయి. అదే ఇక్కడ 6 ఫిల్ అప్ చేస్తే 2 3 5 8 ఉంటాయి. అదే ఇక్కడ 8 ఫిల్ అప్ చేస్తే 2 3 5 6 ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 3 ప్లేసెస్ ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి ఎన్ని వేస్ వస్తాయంటే 4p3 వేస్ వస్తాయి. 4p3 వేస్ వస్తాయి. ఈ ఫస్ట్ బస్ కి 3 వేస్ వస్తాయి. ఈ రిమైనింగ్ 3 ప్లేసెస్ కలిపి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయంటే 4p3 వేస్ వస్తాయి. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం 4p3 into 3 వేస్ వస్తుంది. 4p3 into 3 వేస్ వస్తుంది. 4p3 వాల్యూ ఏంటంటే 4 into 3 into 2 into 3. ఓకే, 4 3 12 12 3 24 24 3 72 నెంబర్స్ మాత్రమే 2 తో డివైడ్. మొత్తం టోటల్ 120 నెంబర్స్ ఫామ్ అవుతాయి. ఈ అవుట్ ఆఫ్ 120 నెంబర్స్ ఓన్లీ 72 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. అంటే బట్ 72 నెంబర్స్ మాత్రమే ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఆ 72 నెంబర్స్ మాత్రమే డివిజిబుల్ బై 2 లో వస్తుంది. ఇది డివిజిబుల్ బై 2 ఫైండ్ అవుతుంది. ఫస్ట్ అయితే డివిజిబుల్ కూడా తర్వాత 480 కూడా ఫస్ట్ వీక్ లో యూనిట్ ప్లస్ అనేది ఇంపార్టెంట్. యూనిట్ ప్లస్ ఫిల్ విత్ 2 3 6 8. ఓకే, ఇది డివిజిబుల్ బై 2. నెక్స్ట్ డివిజిబుల్ బై 2 తర్వాత 4 ఇచ్చిండు. 3 కూడా ఉన్నది, 3 చూద్దాం లాస్ట్ కి. ఫస్ట్ అయితే డివిజిబుల్ బై 4 చూద్దాం. డివిజిబుల్ బై 4, డివిజిబుల్ బై 4, డివిజిబుల్ బై 4. డివిజిబుల్ బై 4 కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ డివిజిబుల్ బై 4 కావాలంటే 4 రూల్ ఏది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఒక నెంబర్ చూడండి 2 5 లేకుంటే 6 5 3 2 నెంబర్ ఉన్నది. ఇది 4 తో డివిజిబుల్ అవుతుందా లేదా వెరిఫై చేయాలంటే మొత్తం నెంబర్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ చూడండి. యూనిట్ ప్లస్ అండ్ 10th డిజిట్స్ తో ఫామ్ అయ్యే 2 డిజిట్ నెంబర్ చూడండి. ఈ 2 డిజిట్ నెంబర్ అనేది 4 తో డివిజిబుల్ అయితే చాలు, లేకపోతే ఇది మల్టిపుల్ ఆఫ్ 4 ఉంటే చాలు. ఈ నెంబర్ అనేది కంపల్సరీగా 4 తో డివిజిబుల్ అవుతుంది. 4 8 4 8 32. కాబట్టి 6 5 32 అనేది డివిజిబుల్. 6 5 కాదు, ఇక్కడ ఏ నెంబర్ అయినా రాయండి. 7 6 3 2. ఈ లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4 తో డివిజిబుల్ అయితే చాలు. డివిజిబుల్ బై 4 ఏంటంటే ద నెంబర్ ఫార్మ్డ్ విత్ యూనిట్ ప్లస్ అండ్ 10th ప్లేస్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4 ఆర్ డివిజిబుల్ బై 4 ఉంటే ఆ నెంబర్ అనేది కంపల్సరీగా డివిజిబుల్ బై 4 ఉంటుంది. కాబట్టి డివిజిబుల్ బై 4 లో లాస్ట్ 2 ప్లేసెస్ ఇంపార్టెంట్, యూనిట్ అండ్ 10th ప్లేస్ ఇంపార్టెంట్. ఓకే, డివైడ్ డిజిట్స్ ఫస్ట్ అంటే డివిజిబుల్ బై రూల్ రాయాలి. రూల్ రాసిన తర్వాత 4 ఎంటీ ప్లేసెస్ తీసుకోండి. 4 ఎంటీ ప్లేసెస్ తీసుకొని ఇది యూనిట్ ప్లేస్ అండ్ 10th ప్లేస్ ఈచ్ ఫామ్ అయ్యే నెంబర్ చూడండి. ఓకే, 2 3 5 6 8 ఉన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ కి 2 తో ఫామ్ అయితే 23 వచ్చింది అనుకో. 23 డివిజిబుల్ అయితే 23 కాదు, కాబట్టి అది అవసరం లేదు. ఇక్కడ ఫామ్ అయ్యే నెంబర్ చూడండి 23 అవసరం లేదు. నెక్స్ట్ 25, నెక్స్ట్ 26, నెక్స్ట్ 28. 28 అనేది డివిజిబుల్ అయితే చూడండి. లాస్ట్ 28 ఉంటే 4 తో డివిజిబుల్ అయితే 4 7 28. కాబట్టి 28 ఉండొచ్చు. నెక్స్ట్ 2 తో రాదు. 2 3 2 నెంబర్ తో వెరిఫై చేయండి. 2 3 23 ఉండకూడదు. 25 నో. 26 28 ఉండొచ్చు. అంటే 23 ఉండకూడదు, 25 ఉండకూడదు, 26 ఉండకూడదు, కానీ 28 ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 3 తో చూడండి. 3 తో చూస్తే 32 32 ఉండొచ్చు. 35 నో. 36 ఉండొచ్చు. 38 ఉండకూడదు. నెక్స్ట్ 5 తో 52 52 is multiple of 4, no problem. 53 no. 56 yes, ఇది without repetition problem. How do you చేసినా మనం ఏం చేయకూడదు. 56 58 no. నెక్స్ట్ 62 62 డివిజిబుల్ అవుతుందా? నో. 63 నో. 65 no. 68 yes, 68 divisible by 4. నెక్స్ట్ 8 తో 82 no. 83 no. 85 no. 86 కాదు. అంటే ఎన్ని ఉన్నాయి అంటే లాస్ట్ 2 ప్లేస్ లో 28 అయినా ఫిల్ చేయొచ్చు, 32 అయినా ఫిల్ చేయొచ్చు, 36 అయినా ఫిల్ చేయొచ్చు, 52 అయినా ఫిల్ చేయొచ్చు, 56 అయినా ఫిల్ చేయొచ్చు, 68 అయినా ఫిల్ చేయొచ్చు. అంటే లాస్ట్ 2 ప్లేస్ల కలిపి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే చూడండి. ఈ లాస్ట్ 2 ప్లేసెస్ కలిపి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 వేస్ ఉన్నాయి.
Okay, first we fill the last two places. Unit and 10th places with మనం మ్యాటర్ ఏం రాయాలంటే ఈ బాక్స్ తీసుకున్న తర్వాత first we fill the unit and 10th place. Unit and 10th place with ఈ ఫ్లవర్ బ్రాకెట్ లో సెట్ బ్రాకెట్ లో 28 32 6 is anyways అంటే 6 ways and ఓకే ఈ బాక్స్ కింద అంటే 6 అంటే 2 ప్లేసెస్ ఫిల్ చేసినాం ఇంకా 2 ప్లేసెస్ రిమైనింగ్ ఉన్నాయి ఇప్పుడు రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి అనుకున్నా రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2 3 5 6 8 ఉన్నాయి ఇందులో ఎన్ని 2 ఫిల్ చేసినాం ఏ ఫిల్ చేసినాం తెలియదు కానీ 2 నెంబర్స్ మాత్రం ఫిల్ అయి ఉంటాయి కార్డ్ మీద ఎన్ని రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉంటాయి కాబట్టి రెండింటి కలిపి ఎన్ని వస్తాయంటే 3p2 వేస్ వస్తాయి ఇక్కడ నెక్స్ట్ ఏం రాయాలంటే ఇక్కడ 6 వేస్ తర్వాత తిరిగి ఏం రాయాలంటే now we fill the remaining any places ఉన్నాయి 2 places remaining 2 places with remaining 3 digit keys అంటే 3p2 వేస్ అయితే therefore last time రాయాలంటే required numbers are ఈ రెండింటిని పునరావృతం చేస్తే సరిపోతుంది 3p2 into 6 అయితే 3p2 value 3 into 2 into 6 6 into 6 is equal to 36 numbers form అవుతాయి మొత్తం 120 numbers లలో ఓన్లీ 36 numbers are divisible by 4 ఓన్లీ 36 numbers మొత్తం 4 digit numbers 120 ఫామ్ అయితే ఆ 120 లో ఓన్లీ 36 numbers మాత్రమే 4 తో డివిజన్ అయ్యే numbers వస్తుంది దీని రాయడం ఇది ఫస్ట్ we fill the ఫస్ట్ అయితే divisible రూల్ రాయాలి తర్వాత 4 empty places తీసుకొని ఫస్ట్ we fill the 10th and unique places with ఈ సెట్ రాయాలి ఎన్ని వేస్ ఉంటాయి 6 వేస్ వస్తున్నాయి ఓకే రిమైనింగ్ now we fill the remaining ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి 2 ప్లేసెస్ ఉన్నాయి now we remaining 2 places with remaining ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 digits is 3p2 ways నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ టైం రాయాలంటే రిక్వైర్డ్ వర్డ్స్ ఆర్ ఓకే ఈ రెండింటిని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది బై ఫండమెంటల్ ప్రిన్సిపల్ 3p2 into 6 is equal to 36 వస్తుంది ఇది divisible by 4 నెక్స్ట్ divisible by 5 చూద్దాం ఓకే divisible by 5 రైట్ ఇది మనకి divisible by 5 కావాలంటే 5 కోఎఫిషియెంట్ చూడండి 5 1 5 5 2 10 5 3 15 20 25 30 35 అంటే ending with the number ending with 0 or 5 అంటే unit place must be filled with 0 or 5 that is the rule of divisible by 5 next third case divisible by 5 first అయితే rule రాయాలి divisible rule రాసిన తర్వాత 4 empty places తీసుకోండి 4 empty places లో మనకున్న డిజిట్స్ ఏమన్నాయంటే 2 3 5 6 8 అయితే యూనిక్ ప్లేస్ అనేది మస్ట్ బి ఫిల్ విత్ 0 ఆర్ 5 తోనే ఫిల్ అప్ చేయాలి కానీ ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ లో 0 ఉందా లేదు అంటే ఈ ప్లేస్ అనేది దేంతో ఫిల్ అవుతుంది ఓన్లీ 5 తోనే ఫిల్ అవుతుంది కాబట్టి ఎన్ని వేస్ వస్తాయి ఓన్లీ 1 వేనే వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ we fill the unit place with okay set of 5 is 1 way కాబట్టి ఇక్కడ 1 way అయితే ఇంకా రిమైనింగ్ ఎన్ని ఎంటీ ప్లేసెస్ ఉన్నాయి రిమైనింగ్ ఇంకా 3 ప్లేసెస్ ఉన్నాయి ఈ 3 ప్లేసెస్ లేకుండా నో ప్రాబ్లం ఇంకా రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 5 ఒకటి ఫిల్ అయిపోయింది రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 4 డిజిట్స్ ఉన్నాయి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి ఏం వస్తుంది ఆన్సర్ 4p3 వస్తుంది 4p3 ఇక్కడ ఏం రాయాలంటే now we fill the matter every problem is same ఫస్ట్ ఏ బాక్స్ ఫిల్ అప్ చేస్తుంటాం అదే ఏ నెంబర్ తో ఫిల్ అప్ చేస్తుంటాం ఎనీవేస్ నెక్స్ట్ now we fill the remaining 3 places with remaining ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 4 digits remaining 4 digits is 4p3 ways ఇది సెకండ్ పాయింట్ రాయాలి therefore required numbers are fundamental principle ప్రకారం 4 3 into 1 ఇక్కడ బాక్స్ లో ఎక్కువగా రాస్తున్నాండి 4p3 means 4 into 3 into 2 into 1 is equal to 24 digits 124 numbers out of 128 numbers 4 digit numbers only 24 numbers are divisible by 5 తో divisible అయిన numbers ఎన్ని ఉంటాయంటే only 24 మాత్రమే వస్తాయి నెక్స్ట్ divisible by 25 divisible by 25 means okay first of all you write the divisible we know the divisible of 25 rule తెలుసుండాలా 25 rule ఏంటంటే 25 okay same as divisible by 4 25 same
25 4 25 1 25 25 2 50 3 75 100 125 150 175 200 అంటే లాస్ట్ 2 డిజిట్స్ తో ఫామ్ అయిన నెంబర్ ఇస్ మస్ట్ బి డివిజిబుల్ విత్ 25 అంటే ఈ 25 డిజిట్స్ చూడండి ఏ డిజిట్ అయినా కానీ లాస్ట్ 2 డిజిట్స్ లో 00 అని ఉండాలా 25 అని ఉండాలా 50 అని ఉండాలా 75 ఉండాలి ఫోర్త్ థింగ్ ఏం రావు బట్ మనం చేసే వితౌట్ ఇంటెన్షన్ కాబట్టి ఇది కూడా రాదు 25 ఉండాలా 50 అని ఉండాలా 75 అని ఉండాలి ఇది ఒకటే ఛాన్స్ ఉంది సేమ్ డివిజిబుల్ బై 4 25 సేమ్ ప్రాబ్లం ఫస్ట్ అయితే డివిజిబుల్ రూల్ రాయండి తర్వాత 4 ఎంటీ ప్లేసెస్ తీసుకోండి 4 ఎంటీ ప్లేసెస్ తీసుకొని 2 3 5 6 8 ఉంటది ఇక్కడ లాస్ట్ 2 ప్లేసెస్ ఏం రావచ్చు చూడండి 23 రావచ్చా నో 23 is not a divisible of 25 ఓకే 23 రావద్దు 25 నో ప్రాబ్లం 26 28 నో 32 35 36 38 no 52 53 56 58 no 62 63 65 68 no 82 83 85 86 no only ఒకటే ఒక నెంబర్ వస్తుంది దట్ ఈస్ 25 అంటే ఇక్కడ 2 5 అంటే ఫస్ట్ ది ఫిల్ విత్ యూనిట్ అండ్ 10th ప్లేస్ యూనిట్ అండ్ 10th ప్లేస్ first we fill with unit and 10th place with 25 is one way ये two places ने at a time fill up చేయాలి two places ने at a time fill up చేస్తే ఈ రెండిటి కలిపి ఎన్ని ఛాన్స్ ఉంటాయంటే ఓన్లీ వన్ ఛాన్స్ ఉంటుంది ఇక 2 పోయింది 5 పోయింది ఇక రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 3 6 రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ 2 ప్లేసెస్ ఏం వస్తాయంటే 3p2 వేస్ వస్తుంది 3p2 వేస్ ఇక్కడ ఏం రాస్తుంటే now we fill the matter of the next step now we fill the remaining 2 places with remaining 3 digits is 3p2 ways of type okay therefore required words are 3p2 into 1 3p2 is 2 into 2 is equal to 6 and out of 124 digit numbers only 6 numbers are divisible by 25 only 6 numbers are divisible by 25 this is the divisible by 25 without repetition next divisible by 3 divisible by 3 next fifth case divisible by 3 okay first of all you write the divisible rule of 3 divisible rule is okay the sum of the digits in number is a multiple of 3 is a multiple of 3 ఉండాలి divisible by for example 2 3 5 8 ఉన్నది ఇది 3 తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలంటే ఈ నెంబర్స్ లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయాలి డిజిట్స్ ఏంటిది 2 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 8 మూడింటిని యాడ్ చేయండి నాలుగింటిని యాడ్ చేస్తే 2 3 ప్లస్ 5 5 ప్లస్ 5 10 10 ప్లస్ 8 18 వస్తుంది 18 అనేది 3 మల్టిపుల్ అయి ఉండాలి 18 అనేది 3 మల్టిపుల్ అయి ఉంటే ఈ నెంబర్ అనేది కంపల్సరీగా 3 తో డివిజిబుల్ అయ్యింది 18 అనేది 3 మల్టిపుల్ 3 1 36 కాబట్టి 2 3 58 2358 అనేది 3 మల్టిపుల్ అవుతుంది అంటే ఈ సమ్ అనేది ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ నెంబర్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ నెంబర్ ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి అలా ఉంటే ఆ నెంబర్ అనేది ఇక్కడ 4 మల్టిపుల్ 4 డిజిట్ నెంబర్స్ కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసేది 4 4 ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం 2 3 5 6 8 ఓకే ఇందులో ఏ నాలుగింటి యొక్క సమ్ అయితే మల్టిపుల్ ఆఫ్ 4 ఉంటుందో ఆ నాలుగింటి సమ్ తీసుకోవాలి మనం ఓకే ఫస్ట్ ఈసారి 2 రిమూవ్ చేయండి 2 రిమూవ్ చేసి వాటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయండి ఆ సమ్ ఫైండ్ అవుట్ చేస్తే 3 5 8 8 ప్లస్ 8 16 16 ప్లస్ 6 22 వస్తుంది 22 అనేది డివిజిబుల్ అవుతుందా 3 కావాలి కాబట్టి 4 అవసరం లేదు ఈసారి 3 రిమూవ్ చేయండి 3 రిమూవ్ చేస్తే 2 5 7 7 ప్లస్ 8 13 13 ప్లస్ 8 21 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 3 5 6 8 ఈ యొక్క సమ్ ఎంత వస్తుందంటే 21 వస్తుంది 21 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది కాబట్టి 2 5 6 8 తో ఫామ్ అయ్యే ఎవ్రీ 4 డిజిట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 అయితే ఇలాంటి 4 కపుల్స్ ఎన్ని ఉంటాయో అన్ని ఫైండ్ అవుట్ చేయాలి అయితే ఫైండ్ అవుట్ చేయడం కష్టం కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయండి ఈ మొత్తాన్ని ఏం చేయాలంటే యాడ్ చేయండి 2 3 5 5 plus 5 10 10 plus 6 16 16 plus 8 16 plus 8 24 వస్తుంది 24 లో
ఓకే ఫస్ట్ 2 రిమూవ్ చేయండి 2 రిమూవ్ చేస్తే 24 2 అంటే సమ్ చేయడం ఈజీగా వస్తుంది మొత్తాన్ని యాడ్ చేసి 2 రిమూవ్ చేస్తే 24 2 22 వస్తుంది సమ్ 22 ఇది నాట్ ఏ డివిజిబుల్ ఆఫ్ 3 కాబట్టి అవసరం లేదు 3 రిమూవ్ చేస్తే అంటే 24 3 21 కాబట్టి అది ఒక కపుల్ వస్తుంది 2 5 6 8 అనేది ఒక కపుల్ వస్తుంది నెక్స్ట్ ఈసారి 5 రిమూవ్ చేయండి 5 రిమూవ్ చేస్తే 24 5 19 నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఆ సెట్ అవసరం లేదు నెక్స్ట్ 6 రిమూవ్ చేయండి 6 రిమూవ్ చేస్తే 24 6 18 కాబట్టి 18 అనేది డివిజిబుల్ అయింది 2 3 5 8 2 3 5 8 నెక్స్ట్ ఈసారి 8 రిమూవ్ చేయండి 8 రిమూవ్ చేస్తే 8 రిమూవ్ చేస్తే ఏమొస్తుంది 16 నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఇలాంటి ఎన్ని కపుల్స్ వచ్చినాయి 4 వచ్చినాయి మీరు కావాలంటే ఇలాంటి ఎన్ని వచ్చినాయి 2 వచ్చినాయి ఇంకోటి వస్తే తీసుకోవాలి ఓకే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని కౌంట్ చేసి ఉండాలా ఇప్పుడు చూడండి 2 5 6 8 ఓకే ఇక్కడ సమయం ఎంత కదండి 21 ఏ ఆర్డర్ లోనే రాని వాటి యొక్క సమయం ఎంత 21 అయితే మీ ఇష్టం వచ్చిన ఆర్డర్ రాయండి వాటి యొక్క సమయం ఎంత 21 అయితే ఎందుకంటే డిజిట్స్ నెంబర్స్ అటు చేంజ్ అయితే కానీ వాటి యొక్క సమ్ అయితే చేంజ్ కాదు కాబట్టి ఎలా ఉన్నా వాటి యొక్క సమ్ అనేది 21 అవుతుంది ఇక్కడ ఈ సమ్ అనేది ఎలా ఉన్నా వాటి యొక్క సమయం అంటే 18 వస్తుంది కాబట్టి ఈ 4 నెంబర్స్ తో ఫామ్ అయ్యే ఎవ్రీ 4 డిజిట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 అండ్ వీటితో ఫామ్ అయ్యే ఎవ్రీ 4 డిజిట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 ఫామ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ అవసరం లేదు మనకి డిజిట్స్ ఇప్పుడు ఈ 4 తో ఫామ్ అయ్యే 4 డిజిట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ 4 తో ఫామ్ అయ్యే 4 డిజిట్ నెంబర్స్ 4 ఉన్నాయి కదా ప్లేసెస్ కూడా 4 ఏ ఉన్నాయి కాబట్టి r is equal to 4 కాబట్టి ఇక్కడ ఏమంటే 4p4 is equal to 4 factorial is equal to 24 వస్తాయి ఇది సెకండ్ కేస్ ఫామ్ అవుతుంది ఈ 4 తో ఫామ్ అయ్యే ఎవ్రీ 4 డిజిట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 వీటితో ఫామ్ అయ్యే 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అయితే అంటే ఇక్కడ కూడా 4 factorial is equal to 24 ఫామ్ అవుతాయి therefore required numbers are 24 plus 24 is equal to అంటే 40 ఒకటే కేస్ అయితే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం ప్రొడక్ట్ చేస్తుంటాం బట్ 2 డిఫరెంట్ కేసెస్ అన్నప్పుడు మాత్రం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం ప్రొడక్ట్ చేయకూడదు యాడ్ చేయాలి ఈ 2 డిఫరెంట్ కేసెస్ వీటితో ఫామ్ ఎవ్రీ 4 డిజిట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 అండ్ వీటితో ఫామ్ ఎవ్రీ 4 డిజిట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 కాబట్టి ఇక్కడ 24 నెంబర్స్ ప్లస్ 24 నెంబర్స్ 48 నెంబర్స్ వస్తుంది అవుట్ ఆఫ్ 120 నెంబర్స్ ఓన్లీ 48 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 అయితే ఇలాంటి ఇంకోటి వస్తే ఇంకొక 24 నెంబర్స్ వస్తాయి 24 ప్లస్ 24 ప్లస్ 24 అయితే ఇలాంటి ఒకటే వస్తే ఓన్లీ 24 అంటే ఏ నాలుగింటి సమ్ అయితే డివిజిబుల్ బై 3 ఉంటుందో ఆ నాలుగింటిని పికప్ చేయాలా ఆ నాలుగింటితో ఫామ్ అయ్యే ఎవ్రీ 3 డిజిట్ 4 డిజిట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 ఇది డివిజిబుల్ బై చేసే మెథడ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా వితౌట్ రిపిటేషన్ మనం చేసేస్తాం ఒక నెంబర్ని ఒకసారి డివిజిబుల్ బై 2 4 డివిజిబుల్ బై 2 అంటే ఏ డిజిట్ ఈ డిజిట్స్ డివిజిబుల్ బై 4 అంటే the rule is divisible by 4 25 say the number formed by unit and 10th places is the multiple of 4 divisible by 5 ending unit place must be filled with 0 or 5 and divisible by 3 is the different cases the sum of the digits in the number is multiple of 3 ఉండాలి కాబట్టి ఈ ఉన్న డిజిట్స్ లో నాలుగింటిని పికప్ చేసుకొని వాటి యొక్క సమ్ అనేది మల్టిపుల్ ఆఫ్ 3 ఉంటుందో లేదో వెరిఫై చేసుకోవాలి వీటికి నోట్స్ అనేది నేను PDF ఫామ్ ఇస్తా చూసి రాసుకోండి లేకుంటే రాసినా నో ప్రాబ్లం ఆల్రెడీ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ ద సమ్ ఆఫ్ ది 4 డిజిట్ నెంబర్ ఇక్కడ నెక్స్ట్ క్లాస్ ఏం చేస్తామంటే ఇక్కడ 120 నెంబర్స్ ఫామ్ అయినాయి ఈ 120 నెంబర్స్ ని మనం సమ్ చేయాలి నెంబర్స్ ని 1 బై 1 రాసి 120 నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి బట్ వితౌట్ యూజింగ్ ద పర్ముటేషన్ we cannot find the sum of the these 120 numbers but we using the permutation we simply find the sum of the 120 గా